మేడం. మేడం చాలా అసహ్యంగా ఉందండి. చాలా సందర్భాల్లో బాధ కూడా ఏస్తుంది. ఎందుకంటే, ఒకప్పుడు మనకి కేసులనేవి ఫ్యామిలీ డిస్ప్యూట్స్‌తో వచ్చేవి. ఎంత హీనంగా వెళ్ళిపోతుంది సమాజం అంటే, అవి ఈ ఎపిసోడ్స్ చేయడం వల్ల జనాలకి అవేర్‌నెస్ వస్తుందా? లేకపోతే ఆహా! మనలాంటి గ్రూప్ బయట బోలెడుమందున్నారని వాళ్ళు రియలైజ్ అవుతున్నారా? ఇవి ఎందుకు ఓపెన్‌గా చేస్తున్నామంటే, ఒకటి మా టైమింగ్స్ అంటే ఎక్స్‌పెన్సెస్‌తో కూడిన పనులు. సార్ గాని, మేడం గాని, మేము గాని ఒక కౌన్సెలింగ్ ఇవ్వాలన్నా ఏదన్నా. అక్కడ లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక టీవీ షో వాళ్ళు ఇక్కడ మీకు రన్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ న్యాయం కోసం రావాలి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి పనులు చేసేసి, అబ్బా! మా ప్రాబ్లమ్ ఒక ముడిలో తీర్చిపడేయండి అని ఇక్కడికి ఎందుకు వస్తున్నారమ్మా? పైగా రీసెంట్‌గా మేడం మనం ఒక ఎపిసోడ్ చేస్తే 192, 191 టెలికాస్ట్ చేయాల్సింది. ఒక కేసు అబ్బాయి వైఫ్ ఒక అమ్మాయిని లవ్ చేసేసాడు, ప్రెగ్నెంట్ చేసేసాడు. ఆ అమ్మాయితో అట్లా కంటిన్యూ అవుతూనే వేరే వైఫ్‌ని పెళ్లి చేసుకొనున్నాడు. ఇక్కడ అతని ఉద్దేశ్యం ఏంటంటే, ఇక్కడ ఇద్దరు పిల్లలు వైఫ్ తోటి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటానంటుందండి. వాళ్ళ ఇంట్లో అతనికి ఈజీగా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోవాలి. చేసిందేమో పనికిమాలిన పనులు. ఇక్కడికొచ్చి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసేయాలంటే, మనం ఇక్కడికొచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేసి వస్తే, ఇక్కడికి వచ్చారు కాబట్టి మీకు దండేసి మీకు ఫేవర్‌గా చెప్పడం కుదరదు. ఎవ్వరు తప్పు చేసినా వచ్చినోళ్ళైనా, అవతలోళ్ళైనా నిజం మాత్రమే మాట్లాడతాం. ఆ తర్వాత మీకు న్యాయం జరగలేదని చెప్పి మీరు ఆ ఎపిసోడ్‌లు కట్ చేయండి అంటే ఈసారి కాంపెన్సేషన్ పే చేయాల్సొస్తది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈవిడ చేసిన పని ఈవిడొచ్చింది మా దగ్గరికి. ఎంత ధైర్యం ఉండాలి? తిట్టకూడదు మిమ్మల్ని. స్మూత్‌గా డీల్ చేయడం మాకేం పని లేదా? లీగల్ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయో అలాగే చెప్తాం. ఓ మాట కోపంతో అంటాం. ఎందుకంటే మీరు సమాజాన్ని పాడు చేస్తున్నారు. మీ పర్సనల్ అయితే మీ పర్సనల్ చూసుకోండి. ఇక్కడి దాకా రాకండి. ఇలా మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకొకసారి మిస్టేక్ చేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో మేము కొంచెం స్ట్రాంగ్‌గానే చెప్పాల్సొస్తదమ్మా. మీ భర్త చెప్పడం, మీ అత్తమామలు చెప్పక కాదు. మీరు బయట పెట్టుకుంటే ఈ పంచాయతీలు తన్నుకుంటారు. మాకు తెలియవా ఇవన్నీ? మాకు కొన్ని రైట్స్ ఉంటాయి. అరే కొంచెం స్ట్రాంగ్‌గా చెప్తే కొంచెం అర్థం అవుతది, రియలైజ్ అవుతారు అని. అంతేగాని మిమ్మల్ని తిట్టాలన్న ఉద్దేశం మాకేం ఉండదు. ఇక్కడ ఫాలో అప్ చేసే కేసులు వేరుంటాయి. మీలాంటి కేసులు కాదు. మీరేదో బూతు పనులన్నీ చేసుకొని వచ్చేస్తే మేము మిమ్మల్ని స్మూత్‌గా డీల్ చేసి, అమ్మా మీరు ఇట్లా కాదమ్మా, తప్పమ్మా అంటే ఎప్పుడు తెలుస్తది నీకు తప్పు? ఎంత దారుణమైన తప్పులు చేసావో తెలుసా? నీ క్యారెక్టర్ నీ ఇష్టం అనుకుంటే నువ్వుండు. ఇద్దరు పిల్లల క్యారెక్టర్‌ని నువ్వు డిసైడ్ చేసేసావు ఈ రోజున. వాళ్ళు రేపొద్దుట సమాజంలో ఎలా పెరుగుతారో మీకు అర్థమవుతుందా? ఒక ఆడది కరెక్ట్‌గా లేకపోతే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయి. అది కొంచెం రియలైజ్ అవ్వండి అమ్మా తల్లి. మీరు ఎమోషన్స్‌లో చేసే పనిలో, లవ్‌తో చేసే పనిలో, మీ ఒళ్ళు కొవ్వెక్కి మీరు చేస్తే చెయ్యండి తప్ప, అది పిల్లలకి అనేసేదాకా తెచ్చుకోకండి. మీ స్వీట్ మెమరీస్ కోసం జీవితకాలం వాళ్ళు బతకాలి చూసారా? ఒక సొంత తండ్రో, సొంత తల్లో లేకుండా బతకడం అనేది చాలా అవమానకరం. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కొత్త రూల్ ఒకటొచ్చి ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకొని కన్న వ్యక్తులకి పనిష్మెంట్ ఇవ్వాలనేదైతే నా కోరిక. మీ ఆయన ఏం తప్పు చేశాడు? ఒకప్పుడు ఆడదానికి ఆడదే శత్రువు అనేవాళ్ళు. ఈ రోజున మేము ఇన్ని ఎపిసోడ్లు చూస్తుంటే మాకు అర్థమవుతుంది. విపరీతమైన అక్రమ సంబంధాలు, విచ్చలవిడి రిలేషన్స్, విపరీతమైన మోసం. సైమల్టేనియస్‌గా ఒకేసారి మోసాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడు ఒకసారి ఒక మోసం. ఇప్పుడు ఒకేసారి 2, 3 మోసాలు చేస్తున్నారు ఎట్ ఏ టైం. పిల్లలు కానీ ఇంత దారుణమైన ఆలోచన విధానాలు ఎలా మారిపోయినాయి మీ అందరికీ? ఓ క్యారెక్టర్ అని, ఓ మోరల్ వాల్యూస్ అని, ఓ సమాజం అంటే రెస్పెక్ట్ అని, ఓ మంచితనం అని ఏమీ ఉండవా? ఇంత అసహ్యకరమైన జీవితాలు ఎందుకయ్యా? ఎందుకమ్మా? ఇలా బాధపడుతున్న హస్బెండ్స్ బయట చాలా మంది ఉన్నారండి. ఈ రోజున భర్తల పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందంటే, ఆడాళ్ళు ఒక ఆట ఆడేసుకుంటున్నారు వాళ్ళని. ఏం చేయాలి? ఇట్లాంటి హస్బెండ్స్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? కనీసం లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి. నిజం ఏంటి అని ఇప్పుడు ఇది టీవీ షో కాబట్టి ఇమ్మీడియట్ మాకు అర్థమవుతుంది. కానీ ఇదే విషయం కోర్టుకు తెలియడానికి 2, 3 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ట్రయల్ స్టేజ్‌లోనే క్రాస్ ఎగ్జామినేషన్‌లో తెలుస్తుంది జడ్జికి. వాళ్ళకి ఉన్న లక్షల కేసుల్లో ఇమ్మీడియేట్ ఇట్లా టీవీ షో లాగా కూర్చొని చేయలేరు కదా! అప్పటిదాకా నువ్వు సఫర్ అవ్వాలి. కనీసం మనకన్నా కామన్ కోడ్ చట్టం కొంచెం ఫాస్ట్‌గా వస్తే 2, 3 ఇయర్స్‌లో కేసులు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. డిఫరెంట్ కేసులు ఉండవు. 2, 3 కేసులతోటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిద్ది. దయచేసి అది ఎంత ఫాస్ట్‌గా వస్తే అంత బెటర్ అని నేను అనుకుంటున్నానండి. మీ కేసులో మీ ఆవిడే విలన్ కాదు. ఒక మగాడు కూడా విలన్. అర్థమవుతుందా? వీళ్ళు ఒక తక్కువలో లవ్ అని ఒక ఫీలింగ్ పెట్టుకొని, పర్ఫెక్ట్ లవ్ వీళ్ళకి ఎప్పటిదాకా మార్క్స్ పడినాయో తెలుసా? ఇంట్లో వాళ్ళు ఒప్పుకోనప్పుడు తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇచ్చి పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి. చేసుకున్నాక భర్త మంచోడని తెలిసి భర్తతో కంటిన్యూ అయ్యి ఒక బాబుని కంది. అక్కడి వరకు ఆ అమ్మాయికి పర్ఫెక్ట్ మార్క్స్ పడినాయి. ఎందుకంటే తల్లిదండ్రులు మంచి కుటుంబం అని మిమ్మల్ని ఎతికి మీకేదో ఇచ్చి పెళ్లి చేశారు. నీకు ఇంకా మార్క్స్ ఎక్కడ పడినాయో తెలుసా? ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ ఏమన్నా చేయనివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ నాతో పర్ఫెక్ట్‌గా ఉంటే చాలు అని మీరు
ఒక ఛాన్స్ ఇచ్చారు చూసారా, కుటుంబాలు చూసేవాళ్ళు పోయి. ఇలాంటి అమ్మాయిల నుంచి మాలాంటి వాళ్ళందరూ రోడ్డు మీద పడేది. అదే నిజమే, ఇప్పుడు అదే చెప్తున్నా, నా బాధే అది. పర్ఫెక్ట్ జెంట్స్ పర్సంటేజ్ పెరుగుతుంటే క్యారెక్టర్లెస్ లేడీస్ పర్సంటేజ్ ఇక్కడ పెరుగుతుంది ఈ మధ్య. ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలాంటి అమ్మాయిలు 2-3 మెయింటైన్ చేస్తే మాలాంటి జీవితాలు ఏమవుతాయి మేడం? ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి నమ్మించి ఈ రోజు ఈ వేదిక మీద తీసుకొచ్చింది. ఇలాంటి అమ్మాయిని నేను మళ్ళీ కాపురం చేయాలంటే చేయలేదు. ఎందుకంటే నేనే కదా ఏం చేయలేడు. నేను అందుకే మిమ్మల్ని నేనేం అనట్లా. అది ఎప్పటి వరకు మీకు ఫోన్ చేసినప్పుడు మీరేమన్నారు, మాకు ఒక డౌట్ ఉందండి, అది కాదు అని తెలిస్తే సంతోషం అన్నారట మా వాళ్ళతో. అది తెలుసుకోవడానికి మీరు వచ్చారు. ఇప్పుడు మా వ్యూవర్స్ అనుకుంటారు, అదేంటి అసలు అబ్బాయికి తెలియకుండా ఉండి ఇలా పంచాయతీ ఏదో తెలిస్తే ఈ అబ్బాయి చేసుకొని అన్నాక అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి భర్తతో ఇంటికి పంపించేస్తే భర్తకి వెళ్ళిపోయి అమ్మాయి కాపురం చేసేది కదా అని. కానీ నిజం మీకు తెలియాలని మేము ఇక్కడ పిలవలా. మీకు ఒక డౌట్ ఉంది చూసారా, ఆ డౌట్ క్లియర్ అవ్వాలిగా. ఆ డౌట్ క్లియర్ అవ్వడానికి మిమ్మల్ని పిలిపించాం, మీరు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారంటే, మేడం మా ఆవిడ ఫోన్లు మాట్లాడుతుంది, అంతకుముందు ఉన్న అతనితోనే మాట్లాడుతుందని మా డౌటు. సో ఇక్కడ పుట్టిన పిల్లలకు కూడా నాకు డౌటే, ఎందుకంటే నేను 2 years నుంచి ఇలా ఉన్నాను. సో కాబట్టి ఆ అమ్మాయి నా అకౌంట్లో వేసేసింది, అది క్లారిటీయా కాదా అని కనుక్కోవడానికి మీకు ఇక్కడికి వచ్చారు. మీ ఆవిడే చెప్పిందండి, అతనితో అక్రమ సంబంధం వల్ల పుట్టింది. అర్థమవుతుందా? మీరు కావాలంటే కోర్టులో పర్మిషన్ తీసుకొని DNA టెస్ట్కి వేసుకోవచ్చు, అవసరం కూడా లేదు. ఆ అమ్మాయి అడ్మిట్ అవుతుంది కాబట్టి మీకు అసలు ఆ అవసరం లేదు. అమ్మాయి చెప్తుంది కదా డైరెక్ట్. పిల్లల్ని మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది నేను సెకండరీ మాట్లాడతాను. 2, ఇలా దయచేసి లేడీస్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఇలా నమ్మే భర్తలను మాత్రం దయచేసి మోసం చేయకండి. ఇక జెంట్స్ ఉన్నారు చూసారా, ఇక మీలాంటి వాడిగా అక్కడ ఉన్నది. వీళ్ళు చెప్తున్న లవ్ అనేది ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయినాక ఇంకంతే మర్చిపోవాలా. ఆ అమ్మాయి భర్త ఎట్లా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందో చూసుకోండి. వాళ్ళిద్దరు నిజంగా పోట్లాడుకొని వాళ్ళు విడిపోయి ఉంటే మీరు మళ్ళీ వెళ్ళి అమ్మ నిన్ను ఉద్ధరిస్తానమ్మా, మన ఇద్దరు లవర్స్ కదా అని అనుకోవచ్చు. భర్త బాగానే ఉన్నాడు, భార్య బాగానే ఉంది, ఫోన్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది నాన్న నీకు? చేసినప్పుడు ఆ అమ్మాయి నీకు ఫోన్ చేసి చెప్పింది మేము బాగానే ఉన్నామని, వదిలేయాలంతే. ఇంట్లో వాళ్ళ సంబంధాలు ఏడుస్తున్నారుగా, అక్కడ ఏడవచ్చుగా. ఈవిడే కావాలా? వెళ్ళావు, ప్రెగ్నెన్సీ చేసావు, పిల్లల్ని కనేసి ఇంకా పాపం మూట కట్టుకుంటున్నావు తెలుసా, రివర్స్ అయ్యి. కనీసం ధైర్యంగా దమ్ముగా ఆ పాప నా పాపేనండి, ఇస్తే ఇచ్చేయండి అని ఒక మాట అనలా నువ్వు. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు అనొచ్చు, కానీ పిల్ల కాదని ఎట్లా అంటావు? ఆ అమ్మాయి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్ళాలి తెలుసా నువ్వు. పెళ్లి చేసుకుంటాను పిల్లలకి అంటాను అని చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నావు నువ్వు. ఏ ముఖం పెట్టుకుని ఆ అబ్బాయిని బతిలాడతాం? నీ అకౌంట్లో తీసుకెళ్ళి ఆవిడ అకౌంట్లో వేసి. అమ్మ మహాతల్లి, మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు తల్లి. మీ హస్బెండ్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అతని ఇష్టం. మా కోరిక ఏంటంటే, ఇందాక సార్ అడిగింది, కనీసం వీళ్ళకి బయట ఏ రిలీఫ్ రాదు అని కాలు పట్టుకుని క్షమించమని అయితే ఒక్కటి అడుగు తల్లి. నీకు ఇక్కడ న్యాయం జరిగిద్దో లేదో మాకు తెలియదు, కానీ మా కోరిక, మా వాల్యుబుల్ టైం అయితే నీకు స్పెండ్ చేస్తాం కదా, లీగాలిటీలో నీకు ఉండే రైట్స్ ఏంటో చెప్తాం. అతన్ని 5 సంవత్సరాలు నువ్వు మోసం చేసి పడేసావు. నన్ను క్షమించు. లేదు మేడం, ఇలాంటి అమ్మ నాకు క్షమించు నన్ను. లేదు మేడం, మీరే చెప్పండి, నాకు వద్దని చెప్తాను. చూసావా, ఏమనాలి నిన్ను? నాకైతే అమ్మాయి వద్దు మేడం. వద్దు నాన్న, నిన్ను కలిసి ఉండమని మేము అనట్లా, అసలు మిమ్మల్ని కలిసి ఉండమని మేము అనట్లా. ఒక 5 సంవత్సరాలు నమ్మక ద్రోహం చేసింది కదా, ఆ పాయింట్ కోసం మేము అడుగుతున్నాం అంతే. సార్ ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించండి. లేదు సార్, ఒక పెద్ద మనసుతో ఆలోచించండి. మళ్ళీ ఉంటే వాళ్ళు కలరని గ్యారెంటీ లేదు సార్. అదే మళ్ళీ గ్యారెంటీ ఉండి మళ్ళీ తర్వాత సార్ ఇక్కడ మేము ఫోర్స్ చేయట్లేదు, మేము డెసిషన్ తీసుకోమనట్లా. మీకు ఒక క్లారిటీ కోసం వచ్చారు, ఇచ్చాం. అమ్మ నువ్వు అడిగిన క్లారిటీ, నా హస్బెండ్తో విడాకులు ఇప్పించేసి నాకు సాయిని కలపండి అని. అలాంటి ఒక క్యారెక్టర్ చీటర్తో మేము కలపలేం. అతను మీకు రియల్ లవరే కాదు, వాడుకున్నాడు ఒక రకంగా. నువ్వు మనసులో భర్తను పెట్టుకొని శరీరం మీద ఆయన పెట్టుకుంటే యూజే లేదుగా. అతను నిన్ను ఏ రోజన్నా నట్టేట ముంచుతాడు. నీకున్న ఒకే ఒక ఆప్షను మీ హస్బెండ్, మీ అత్తగారు. ఇక్కడ నువ్వు ఎంత బతిమలాడినా వాళ్ళకి ఇప్పుడే తెలిసింది కాబట్టి ఆ కోపంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఒక్కవేళ ఇంటి దగ్గర పెద్ద మనుషులు పంచాయతీ పెట్టుకొని ట్రై చేయండి. ఎందుకంటే అతను మాకు అర్థమవుతున్నంత వరకు కాస్త మంచోడు, పిల్లల కోసమన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరో అడాప్ట్ చేసుకుని పిల్లల్ని తెచ్చుకుంటారు, అలాగే అనుకొని ప్రొసీడ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీ అత్తగారిని నువ్వు బతిమలాడుకుంటే మీ హస్బెండ్ లైన్లోకి వస్తాడని మా ఉద్దేశం. ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ పర్సనల్. ఇతని మీద మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇతని మీద కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీ ఇద్దరికీ ఉంటాయండి. మీరు మీ వైఫ్కి సపోర్ట్ చేయొచ్చు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందంటే ఆయన జైలుకి వెళ్తాడు, చాలా పెద్ద కేసు. ఒకవేళ మీ హస్బెండ్ యాక్సెప్ట్ చేయకపోతే మా రిక్వెస్ట్ తల్లి, ఆయన మీద ఏ కేసులు వేయకు. ఆయన తప్పే చేయలే, తప్పు చేసింది నువ్వు. ఒక సంవత్సరం ఆగుతావో 2 సంవత్సరాలు ఆగుతావో బతులాడుకోవడానికి ట్రై చేసి పిల్లలకైతే ఒక్క మెయింటెనెన్స్ పంపించండి. ఎందుకంటే ఆ అమ్మాయి ఇప్పటికిప్పుడు ఏ జాబ్ చేసుకుంటుందేమో మాకు తెలియదు. మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చేమో అని మా ఉద్దేశం.
మేమైతే ఇక్కడ ప్రెజర్ చేయలేము. ఇలాంటి వరకు ఇవ్వలేము మేడం. అదే సార్, మీరు ఇంటి దగ్గర డెసిషన్ తీసుకోండి. ఎంతమంది జీవితాలు పోతాయి, రోడ్డును పడవలసి వస్తుంది ఇలాంటి వాళ్ళు మగవాళ్ళు. కొంచెం మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంత హీట్ మూమెంట్లో మీరు డెసిషన్ తీసుకోవద్దని మా రిక్వెస్ట్. అమ్మ మీరు కూడా కొంచెం ఆలోచించండి తల్లి. ఆ అమ్మాయి బయటికి చెప్పకపోతే తెలియాల్సిన అవసరమే లేదు, కానీ ఏదో నిజాయితీగా ఇక్కడ ఏదో పెద్ద తెంగరపనంతో ఇదైంది. నాకు తెలిసి డాక్టర్ గారు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు ఆ అమ్మాయికి. కొంచెం ఏదో తెలిసి తెలియని బిహేవియర్లు ఎక్కువ ఉన్నాయి. కొంచెం కంట్రోల్ ప్రొసీడింగ్స్ నడిస్తే మీరు మీ పర్సనల్, ఎందుకంటే ఇట్లాంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది మీ పర్సనల్, మీ ఇద్దరు కడుపులో పెట్టుకొని కూడా అమ్మాయిని యాక్సెప్ట్ చేయొచ్చు. సో కాబట్టి ఆ అమ్మాయికి ఇంకొక ఛాన్స్ ఇచ్చే రైట్స్ ఒక దేవుడిలాగా మీరు ఏమన్నా ఆలోచిస్తారేమో అది మీరు చూసుకోండి. రిమైనింగ్ మీ ఇష్టం. ఇతని మీద మాత్రం కేసు వేయమ్మా, ఆయనతో కలిసి ఉన్నా కలిసి ఉండకపోయినా. మీ హస్బెండ్ మీద మాత్రం దయచేసి ఏ కేసులు వేయొద్దు. ఇది మా పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఏంటి కళ్యాణి గారు, సాంబా గారు చెప్పండి మేడం. మేడం చక్కగా చెప్పారు, డాక్టర్ గారు కూడా చెప్పారు. కాలు పట్టుకొని బతిలాడుకుంటా ఆడు ఎలాగో వద్దంటున్నాడు కాబట్టి మీ పిల్లల లైఫ్ అన్నా బాగుంటుంది. అదన్నా ఆలోచించి బతిలాడుకో. ఇప్పుడన్నా బతిలాడుకుంటాం మరి, మా ఆయనతోనే ఉంటాం. ఆయన అంత మోసం చేస్తాం అనుకోలేదు. ఇప్పుడు హీట్ మూమెంట్ లో ఇందాక మేడం అన్నట్టుగా డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు డెసిషన్ తీసుకోకపోవచ్చు. బట్ నువ్వు మాత్రం తగులుతూనే ఉండాలి, వెనకాల ఫోన్ చేస్తూనే ఉండాలి, బతిలాడుకో. వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇచ్చినా భరించు. ఇంకొకసారి ఇలాంటి తప్పు అనేది నువ్వు చెయ్యొద్దు. నీ అత్త కాళ్ళు పట్టుకొని పొల్లు దండాలు పెట్టినా పర్వాలేదు. నిజంగా వాళ్ళంత కామ్గా ఉన్నారంటే నీకు చాలా మంచి ఫ్యామిలీ దొరికింది. అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు. నీ పిల్లల గురించి ఆలోచించి ఇంకా నీ సుఖం గురించి ఆపేయమ్మా తల్లి. నువ్వు చెప్తేనే మాకు అసహ్యంగా అనిపించింది. మీరు కూడా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఏంటి సరే, ఇప్పుడు మీరేం చెప్పొద్దు, బట్ కొంచెం ఆలోచించండి. మనవడు మనవరాలు పిల్లల గురించి కూడా ఆలోచించి మీరు ముందడుగు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ. ఏ బాబు సాయి బయలుదేరి చూడండి, జాగ్రత్త. అమ్మ నీకు నచ్చినా నచ్చపోయినా మేమైతే మంచి డెసిషన్ ఇచ్చాము. నిన్ను రోడ్డు మీద పడేయకుండా మేము చేయాల్సినంత చేసాం. ఓకేనా? జాగ్రత్త. నువ్వేమో అమ్మ పిల్లల్ని చూసుకో. కళ్యాణి వచ్చిన పరిస్థితికి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి పంపించినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.